అందరికీ నమస్కారం. ఈరోజు నీ జతలో అనే కథ విందాం. ఈ కథను రచించినవారు శ్రీ గొర్రెపాటి శ్రీనుగారు. ఈ కథ సంచిక తెలుగు డైనమిక్ ఆన్లైన్ సాహిత్య పత్రికలో ప్రచురితమైంది. ఇప్పుడు కథ మొదలుపెట్టేస్తున్నాండి. ఒంటరితనమంటే భయం ఆకాష్కి. దేన్నైతే తను ఇష్టపడడం లేదో దానికే దగ్గరవ్వాల్సిన దీనస్థితి అతడిది. భార్య దూరమవ్వడం అతణ్ణి మానసికంగా కృంగదీసింది. గతం గుర్తొస్తే ప్రపంచంలోని చీకటంతా తనొక్కణ్ణే వేధిస్తుందా అన్నంత అసహనం దగ్గరవుతోంది. తప్పంతా తనదేనా? దోషి తనేనా? అవును, రెండు చేతులూ కలిస్తేనేగా శబ్దమయ్యేది. మరలాంటప్పుడు తప్పంతా తనదే ఎలా అవుతుంది? లోకంలో తనలాంటి పరిస్థితి ఎవరికైనా ఎదురైయుంటుందా? సిల్లీగా అనిపించినా జీర్ణించుకోలేని వాస్తవం తన జీవితం. సన్నగా కురుస్తున్న వానజల్లుల్లో తడుస్తూ నడుస్తున్నాడు ఆకాష్. చుట్టూ అందంగా కదులుతున్న తూనీగలు, వర్షం వల్ల తడిచి పచ్చగా అందంగా మెరుస్తున్న పూల మొక్కలు, చెట్లవైపు చూస్తూ ప్రకృతి అందాల్ని వీక్షిస్తూ ముందుకు సాగుతున్నాడు. అది ఆఫీస్ నుండి ఇంటికి వెళ్లే సమయం. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆఫీస్కి బస్టాప్కి 1/2 కిలోమీటరు దూరం. అతడి నయనాలు ఎవరికోసమో అన్వేషిస్తున్నాయి. రోజూ అదే వేళకు దగ్గర్లో ఉన్న డిగ్రీ కాలేజ్ నుండి వచ్చే రమ్య కోసమే. కొద్దిసేపట్లోనే ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం వస్తుంటే పరుగులాంటి నడకతో వేగంగా బస్ షెల్టర్లోకి చేరాడు. రమ్య ఇంకా రాలేదా? తనలో తనే ప్రశ్నించుకుంటుంటే అతడి నయనాలకు సంభ్రమాశ్చర్యాలను పరిచయం చేస్తున్నట్లుగా వచ్చింది రమ్య. పింక్ కలర్ డ్రెస్లో ఉన్న తను తడవడంతో మరింత అందంగా ఆకర్షణీయంగా అగుపిస్తుంటే తన వైపు నుండి చూపులు తిప్పుకోలేకపోతున్నాడు. ఆ బస్టాపులో ఎంతోమంది యువతీయువకులు ఉన్నా అతడి చూపులు మాత్రం తనవైపే ఉంటాయి ఎప్పుడు. రమ్య సైతం తనని ఆకాష్ గమనిస్తున్నా ఈ తతంగం 2 నెలలుగా సాగుతున్నా ఒకరిని ఒకరు పలకరించుకోలేదు. అతడు మాట్లాడాలని ఏనాడూ ప్రయత్నించలేదు. ఆ రోజెందుకో అతడికి రమ్యతో మాట్లాడాలనిపించింది. కాస్త దగ్గరికి కదిలాడు. తన వైపు చూస్తున్న రమ్యని మరింత సమీపించాడు. మీ పేరు? నవ్వింది. అతడు నవ్వాడు. మీ పేరు? అడిగింది. వీణలేవో మీటినట్లుగా ఆమె స్వరం. ఆకాష్. నైస్ నేమ్. మళ్ళీ తనే. రమ్య అంటూ తన పేరు చెప్పి పరిచయపూర్వకంగా చెయ్యి ముందుకు చాపింది. చేతులతో పాటు నయనాలు కలుసుకున్నాయి. అతడి హృదయం ఆనందరాగాలు ఆలపిస్తుంటే మీకు అభ్యంతరం లేకపోతే మీరేం చదువుతున్నారో చెబుతారా? ఆఫీసులో పదుల సంఖ్యలో ఉండే తోటివారితో మాట్లాడుతున్నప్పుడు కలగని బిడియం తనలో తొంగిచూడడం, తన స్వరం మృదుమధురంగా అతడికే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎంఎస్సీ మ్యాథ్స్. మీరేంటి జాబ్ చేస్తున్నారా? హా, కార్స్ షోరూంలో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను. మరి కారు కొనుక్కోవచ్చుగా? నవ్వాడతను. తన ప్రశ్న అమాయకంగా అనిపించింది. తను పనిచేస్తున్న చోట కారు కొనాలంటే కనీసం 50 లక్షలైనా కావాలి. తన జీతం గుర్తొచ్చి నవ్వొచ్చిందతనికి. అతనెందుకు నవ్వుతున్నాడో అర్థం కాకపోయినా అతడితో కలిసి సన్నగా నవ్వింది తను. అందంగా విచ్చుకున్న తన పెదవులవైపు, బుగ్గపై ఎర్రగా కందినప్పుడు ఏర్పడిన సన్నని సొట్ట భలే ముద్దస్తోంది తనవైపు తన్మయంగా చూస్తున్నాడతను. ఇద్దరూ కలిసి కాఫీషాపు వైపు నడిచారు. జీవితంలో మొదటిసారి ఒక అమ్మాయితో కలిసి, అదీ వర్షంలో, ఒకే గొడుగు కింద. గమ్మత్తులా ఉందతనికి. రమ్య సైతం అలాంటి అనుభవాన్నే చవిచూస్తోంది. జోరుగా కురుస్తున్న వర్షం ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు ఇద్దరికీ. కాఫీషాప్లో కూర్చుని కబుర్లెన్నో చెప్పుకున్నారు. ఓ గంట సమయం గడిచింది. ఒకర్నొకరు విడవలేక భారంగా కదిలారు. ఆకాష్ కుర్చీలో కూర్చొని వర్షాన్ని చూస్తున్నాడు. ఇంటి పెరట్లో ఉన్న మొక్కలు వర్షానికి తడుస్తూ అందంగా మెరుస్తుంటే అతని గుండెల్లో జ్ఞాపకాలేవో కదులుతున్నాయి. రమ్య రూపం కళ్లముందు కదులుతోంది. తమ ఇద్దరి మధ్య జరిగిన చిన్నపాటి గొడవ గుర్తొచ్చింది. రమ్యతో తన వివాహం జరిగి అప్పటికే 6 నెలలవుతోంది. తను ఎంఎస్సీ డిస్టింక్షన్లో పాసైంది. ఆ రోజు అతడు ఎంతో సంతోషపడ్డాడు. మరుసటివారమే తనకు ఓ పెద్ద కంపెనీలో జాబొచ్చింది. శాలరీ తనకంటే రెట్టింపే. రమ్య, జాబ్ ఇక్కడే అయితే బావుంటుంది. మన హైదరాబాద్లో అయితే నాకు ఓకే. కానీ ఇప్పటికిప్పుడు బెంగళూరంటే ఎలా? లేదండి, బెంగళూరు మనకెంత దూరం చెప్పండి? అయినా ఓ సంవత్సరం అక్కడ జాబ్ చేస్తాను. తరువాత ఇక్కడ బ్రాంచ్కి మార్చుకుంటాను. లేదా ఎవరైనా బెంగళూరు మార్చుకునేవారుంటే నేనిక్కడికి మార్చుకుంటాను. అదేం పెద్ద విషయం కాదు. మొదట జాబ్ ఎక్స్పీరియన్స్ వస్తే చాలు. తరువాత ఇక్కడే ఇంకా మంచి జాబ్ వస్తుంది. ఆలోచిస్తున్నాడు అతడు. ఏమంటారు శ్రీవారు? అడుగుతోంది తను. సరేలే అన్నాడతను.
వాహ్ అంటూ ప్రేమగా ముద్దిచ్చింది. అలా అన్నాడే కాని మనసులో చిన్నపాటి ఆందోళన. 2 రోజుల తర్వాత నేను జాబ్కి వెళ్లడం లేదు. ఎందుకు? అన్నాడు. చెవిలో గుసగుసగా చెప్పింది. అలాగా అంటూ తన్ని ఎత్తుకోబోయాడు. గాల్లో తిప్పబోయి ఆగాడు. సూటిగా తనవైపు చూస్తూ ప్రేమగా ఓహో అంటూ హాయిగా నవ్వుకున్నాడు. వారం రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్లడం, తన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం జరిగింది. అప్పట్నుండి అతడు ఇంట్లోని పనులు తనకు సాధ్యమైనంతవరకు సాయం చేస్తూ రమ్య మన్ననలు పొందాడు. శ్రీకర్ పుట్టడం ఆ దంపతుల ఆనందాలకు అవధుల్లేకుండా పోయింది. వాడు పెరిగి పెద్దవుతుంటే తను జాబ్కి వెళ్ళి వస్తోంది. ఇంటి పనులు, పిల్లవాడి బాధ్యతలు అమ్మానాన్నలు చూస్తుంటే 2 చేతులా సంపాదిస్తూ సొంత అపార్ట్మెంట్ కొని గృహప్రవేశం చేశారు. ఆ తరువాతే వచ్చింది అసలు చిక్కు. తన కోరికను రమ్యకు చెప్పాడు ఆకాష్. ససేమిరా అంది తను. మనమిప్పుడు సంతోషంగా ఉన్నాం కదా. ప్లీజ్ ఈ ఒక్క మాట కాదనకు. కుదరదు. 2 రోజులుగా పలుక్కోలేదు ఇద్దరు. అన్యోన్యంగా సాగుతున్న వారి జీవితాల్లో చిన్నపాటి ఘర్షణ, చిలికి చిలికి గాలివాన అయిన చందాన. ఇంకొకరు పుడితే మన శ్రీకర్కి తోడుగా ఉంటారు కదా. పదే పదే ఆకాష్ అడుగుతున్నా రమ్య కాదనడం అతనికి కోపాన్ని తెప్పిస్తోంది. ఇద్దరి మధ్య రోజురోజుకు తగవులవుతున్నాయి. శ్రీకర్ని స్కూల్లో చేర్చారు. అకారణంగా తనపై చెయ్యి చేసుకున్న భర్తపై అలిగి పుట్టింటికి వెళ్ళింది రమ్య. ఉన్నవీ లేనివీ తమ మధ్య మాటలు చెప్పేవాళ్ల మాటలు విన్నారిద్దరూ. డైవర్స్ వరకు వెళ్ళింది విషయం. ఫ్యామిలీ కౌన్సిల్ జరిగినా మార్పు రాలేదు ఇద్దరిలో. తను వర్క్ చేస్తున్న ఆఫీస్ దగ్గరికి వెళ్లాడు ఆకాష్. తను కొత్తగా ఇండిపెండెంట్ హౌస్ కొనబోతున్నట్లుగా చెప్పడానికి వెళ్లాడు. అతడితో మాట్లాడటం ఇష్టంలేదని ప్యూన్తో కబురు చేసింది. ఎప్పుడైనా పిల్లాడిని చూడ్డానికి స్కూల్ దగ్గరికి వెళ్లేవాడు. ఈసారి అలాగే వెళితే పిల్లాడు స్కూల్ మారాడని తెలిసి బాధపడ్డాడు. ఎందుకిలా తన జీవితం మార్పు చెందిందో అర్థం కాలేదతనికి. కారణం తన ప్రవర్తన అని మాత్రం అర్థమైనా ఇప్పుడు సరిచేసుకోలేని నిస్సహాయ స్థితి. రమ్యా, అర్జెంటుగా బయల్దేరు. తల్లి తొందర పెడుతుంటే హడావిడిగా తల్లితో కలిసి హాస్పిటల్కి చేరుకుంది రమ్య. హాస్పిటల్ దగ్గర అత్తామామలు ఆందోళనగా ఉండటం గమనించింది. వాళ్లు తనతో మాట్లాడకపోయినా పలకరించే ప్రయత్నం చేసింది. అబ్బాయి ఐసీయూలో ఉన్నాడు. వాడు నడుపుతున్న కారుని లారీ యాక్సిడెంట్ చేసింది అంటున్న అత్తగారి మాటలు వింటూ వేగంగా ఐసీయూలోకి నడిచింది. కండు కదపలేని స్థితిలో ఉన్నాడతను. మీరిక వెళ్లవచ్చు. పెద్ద డాక్టర్గారు వస్తున్నారు. ఆపరేషన్ థియేటర్కి వెళ్లాలి అంది నర్స్. అందరూ బయట కూర్చుని ఉన్నారు. శ్రీకర్ని ఒళ్ళో కూర్చోపెట్టుకుని గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్న రమ్యని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. నేనే తప్పుచేశాను, పదే కదే అనుకుంది. ఉన్నవీ లేనివీ ఎవరెవరో అన్న మాటలు విని నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నాను. నేను తోడుగా ఉన్నట్లయితే ఈనాడు ఆకాష్కి ఈ స్థితి వచ్చేది కాదు అని అనుకుంటూ కన్నీరు మున్నేరుగా విలపించింది. అవును, శ్రీకర్కి తోడుగా మరొకరుంటే బాగుండేది. తనేంటి ఇంతకాలం ఇంత అమాయకంగా అర్థం చేసుకోకుండా బ్రతికింది? తప్పు తనదే కదా అనుకుంది. 3 గంటల తర్వాత డాక్టర్స్ నుండి కబురొచ్చింది, ప్రాణాపాయ స్థితి లేదని. కాని వాళ్లు చెప్పిన ఓ సంగతి ఆమె హృదయాన్ని ముక్కలు చేసింది. జరిగిన యాక్సిడెంట్లో తలకు తీవ్రగాయమైంది. విపరీతమైన రక్తస్రావమైంది. అన్నీ సరిచేయగలిగారు. కాని పురుషాంగం దగ్గరైన గాయం అతని సెక్సువల్ జీవితానికి దూరం చేసే అవకాశం ఉండొచ్చునంటూ డాక్టర్ జీవన్ చెప్పిన మాటలు విని స్థానువై నిలబడింది. భర్త బ్రతకడం ఆనందమే, కాని ఊహించలేకపోతోంది. తామిద్దరం దూరమై సంవత్సరమవుతోంది. అతడిని కొన్ని వందల వేల లక్షల సార్లు తలుచుకుని ఉంటుంది. మారకపోతాడా, తన మాట నెగ్గకపోతుందా అనే పట్టుదల. కాని ఇప్పుడు పిల్లాడికి తోడుగా మరొకరుండాలనిపిస్తోంది. తాము ఎల్లకాలం ఈ భూలోకంలో ఉండలేం. అలాంటప్పుడు శ్రీకర్కి తోడుగా చెల్లెలో తమ్ముడో ఉంటే బాగుంటుంది కదా. డబ్బు, ఆస్తులు ఎప్పుడైనా సంపాదించవచ్చు. విలపిస్తోంది రమ్య. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు ఆకాష్. భర్తని సంరక్షించుకోవాలని నిర్ణయించుకుంది. తన ప్రేమ అతణ్ణి తప్పకుండా సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా మారుస్తుందనే నమ్మకాన్ని హృదయాన నింపుకుని సేవచేస్తోంది. ఇప్పుడంతా కలిసి ఉంటున్నారు. జాబ్ మానేసి భర్త, పిల్లాడి బాధ్యతలు చూస్తోంది రమ్య. పూర్తిగా కోలుకున్నాడు ఆకాష్. పండు వెన్నెల్లో కూర్చున్నారు ఇద్దరు. చల్లని గాలులు రివ్వున వీస్తున్నాయి. తన మనసులో కోరిక చెప్పింది రమ్య. తనని దగ్గరకు తీసుకున్నాడు ఆకాష్. సన్నగా వర్షం ప్రారంభమైంది. మనిద్దర్నీ కలిపింది ఈ వర్షమే కదా చెవిలో చెప్పాడు అతను. ఆమె చిరునవ్వుల సరగాలు అతడి హృదయాన్ని తాకుతున్నాయి.
దగ్గరవుతున్న అతణ్ణి అల్లుకుపోయింది. దేవతల దీవెనలు పూల జల్లుల్లా వర్షం చినుకులు కురుస్తున్న సమయాన పెంట్హౌజ్లోకి నడిచారు ఇద్దరు. కోసేపు కురిసి ఆగిన వాన మబ్బులను తప్పించి చంద్రుడికి వెన్నెలకి దారిచ్చింది. అందంగా అలంకరించిన పట్టుమంచం ఆహ్వానిస్తోంది. కూర్చున్నారిద్దరు. కిటికీవైపు రమ్య చూపిస్తుంటే లేచాడు ఆకాష్. సన్నగా నవ్వింది రమ్య. తమ మధ్య జరగబోతున్న శృంగార యుద్ధాన్ని చూడొద్దంటూ చందమామను తప్పిస్తూ కిటికీలు మూశాడు. రమ్య హృదయ సామ్రాజ్యానికి తిరిగి రారాజై వెన్నెలలు కురిపిస్తూ సంబరానికి మారుపేరై నిలిచాడు. మొదటి పుట్టినరోజు జరుపుకుంటూ గారాలు పోతున్న పుత్రిక పల్లవి చిరునవ్వులను ఆస్వాదిస్తూ బంధుమిత్రుల ఆశీస్సులు అందుకుంటున్నాడు. శ్రీమతి రమ్య, పుత్రుడు శ్రీకర్లను దగ్గరకు తీసుకున్నాడు ఆకాష్. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఈ కథ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహమివ్వండి.